పల్నాడు జిల్లా సత్తెనపల్లె రెంటపాళ్లలో రేపు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పర్యటన సందర్భంగా పోలీసులు ఆయన పర్యటనకి అనుమతి నిరాకరించారు. కారణం ఏంటో కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే దీనిపై వైసీపీ నేతలు ఎప్పట్లాగానే రాద్ధాంతం చేశారు. రెంటపాల్ అనే గ్రామం చాలా చిన్నదని, అక్కడ ఒక చిన్న రోడ్డు మాత్రమే ఉందని వైసీపీ నేతలు చెప్తున్నది ఏంటంటే రేపటి సభకి దాదాపు 30,000 మంది వస్తారని పోలీసులకు తెలియజేయడం జరిగింది. అయితే ఆ రెంటపాల్ అనే గ్రామంలో అంత సంఖ్య ఆ గ్రామంలో ఆ రోడ్లో కుదరదని, రోడ్ షోకు కుదరదని అనుమతి కావాలంటే గ్రామం బయట బహిరంగ స్థలంలో మీరు ఏర్పాటు చేసుకుంటే దానికి అనుమతి ఇస్తామంటూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎస్పీ గారు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే కావాలని పట్టుబట్టి కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చేస్తోందని, మేము స్వేచ్ఛగా పర్యటించే హక్కు లేదా అంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కామన్ సెన్స్ అంటే ఒక లాజిక్ లేని ఆలోచనతో వైసీపీ నేతలు ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాణాపాయం వస్తుందని ఎస్పీ గారు ఆల్రెడీ చెప్పడం నేపథ్యంలో అయినప్పటికీ కూడా మేము అక్కడే నిర్వహించి తీరుతామంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎస్పీ గారు ఇప్పటికే అనుమతి లేదని, గ్రామం బయట బహిరంగ చోట ఎక్కడైనా పెట్టుకుంటే అనుమతి ఇస్తామని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మాకు ఎందుకు అనుమతి ఇవ్వరు అంటూ తిరిగి అదే ప్రశ్న వేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఎప్పుడూ ప్రజల క్షేమం కోరుకుంటారు కాబట్టి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ అనుమతి ఇవ్వము అంటుంటే ఎందుకు అనుమతి ఇవ్వరు అంటూ మళ్ళీ అదే ప్రశ్నని వైసీపీ నేతలు వేస్తున్నారు. దీన్ని మళ్ళీ కక్ష సాధింపు చర్యగా భావిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి వైసీపీ నేతలు తెలుసుకోవాల్సింది ఏంటంటే బహిరంగ ప్రదేశంలో ఎక్కడైనా సరే చేసుకోవచ్చు, భద్రత పోలీసులు ఇస్తున్నారు. ఇప్పటికే మీ యొక్క అసంబద్ధమైన జ్ఞానం లేని మాటలు మానేసి ప్రజల ప్రాణాలని, ముఖ్యంగా మీ క్యాడర్ ప్రాణాలని కాపాడేలాగా పోలీసులు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే మీరు వ్యతిరేకంగా దానికి మాట్లాడుతూ ఉన్నారు. ప్రాణాలను కాపాడే ప్రభుత్వంగా పోలీసులు ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది. ప్రాణాలు తీసే బాధ్యత మాత్రం దయచేసి మీరు తీసుకోవద్దని వైసీపీ వారికి తెలియజేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.